ఇట్లా ఆడవాళ్ళను కించపరుస్తూ మాట్లాడే సంస్కృతి మంచిది కదా రాజకీయాలలో. ఈ దేశానికి ఒక మహిళనే రాష్ట్రపతిగా ఉంది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి నాయకురాలు ఒక మహిళ సోనియా గాంధీ గారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో అగ్రభాగాన కొట్లాడింది మహిళలు. అందరూ కవితలు గారు. గుర్తుపెట్టుకోండి కౌశిక్ రెడ్డి, నువ్వు చీరలు గాజులు ఆడవాళ్లను కించపరిచే విధంగా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు చూపించినావు కదా, మేము కూడా నీకొకటి చూపించాలనుకుంటున్నాము. ఇంకొకసారి ఆడవాళ్ళను కించపరుస్తూ మాట్లాడితే ఇదే చెప్పుతోని చెప్పులు తీయాల్సి వస్తుంది. అందుకే మిస్టర్ కౌశిక్ రెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఆడవాళ్ళను కించపరిచే విధంగా టీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ నాయకులు పదే పదే మాట్లాడుతున్నారు కాబట్టి ఇవాళ మేము ఈ సిచ్యువేషన్కి వస్తా ఉన్నాం. కాబట్టి ఇంకొకసారి మాట్లాడొద్దని చెప్పేసి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. చీరలు గాజులు పెట్టుకునే వాళ్ళు ఎవరు చాతగాని వాళ్ళు కాదు. మిస్టర్ పాడి కౌశిక్ రెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడడం నేర్చుకోవాలని చెప్పేసి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నా. ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావడంలో 3.5 కోట్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలలో సగభాగమైనటువంటి మహిళలు తెలంగాణ రాష్ట్రం కోసం బోనాలు బతుకమ్మలు నెత్తినబెట్టుకొని సమ్మక్క సారక్క చాకలి ఐలమ్మ రాణి రుద్రమదేవి పోరాట వారసత్వంగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో అగ్రభాగా నిలబడ్డటువంటి మహిళల్ని నీవు అవమానపరుస్తున్నావా? తెలంగాణ రాష్ట్రంలో దొరలకు వ్యతిరేకంగా భూస్వాములకు వ్యతిరేకంగా ఉరిసెళ్లను పట్టుకొని తుపాకులు పట్టుకొని ఉద్యమాలు చేసినటువంటి ఘన చరిత్ర తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటిది మహిళా లోకానికి. మిస్టర్ పాడి కౌశిక్ రెడ్డి చరిత్రను తెలుసుకొని మాట్లాడు. ఒకవేళ గాజులు పెట్టుకున్నటువంటి మహిళలు చీరలు కట్టుకున్నటువంటి మహిళలు చాతగాని వాళ్ళని అనుకుంటే నీ ఇంట్లో కూడా నీ బిడ్డ ఉంది, నీ భార్య ఉంది, నీ తల్లి ఉంది, వాళ్ళు కూడా గాజులు చీరలు పెట్టుకొని తొడుక్కొనే బతుకుతా ఉన్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఇదే పాడి కౌశిక్ రెడ్డి ఒకవైపు భార్యని ఒకవైపు బిడ్డను కూర్చోబెట్టుకొని మహిళల్ని అడ్డం పెట్టుకొని గెలిచినటువంటి ఘన చరిత్ర ఈ పాడి కౌశిక్ రెడ్డికే ఉన్నది. అందుకే మిస్టర్ జాగ్రత్తగా ఉండు. ఇఫ్ ఎట్ ఆల్ మహిళల్ని అవమానపరిచినట్టుగా మాట్లాడితే ఇంకొకసారి మా చేతులలో చెప్పు దెబ్బలు తింటావు, తస్మాత్ జాగ్రత్త అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాను. ఆడవాళ్ళంటే చులకన అనుకుంటున్నావా? ఆడవాళ్ళంటే చాతగాని వాళ్ళు అనుకుంటున్నావా? ఆడవాళ్ళంటే అసలు నీ దృష్టిలో ఏ విధంగా ఆలోచిస్తున్నావో ఒకసారి ఆలోచించు. నువ్వు పంపాల్సినటువంటి చీరలు గాజులు ఏవైనా ఉంటే మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కేసీఆర్ కి పంపించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ పుట్టుకనే పార్టీల నుంచి ఇతర పార్టీల నుంచి తెచ్చుకున్నటువంటి నాయకుల మీద ఇవాళ బలోపేతమైనటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. చరిత్ర తెలవకుండా మాట్లాడవు. నువ్వు ఏ పార్టీలో పుట్టినావో నువ్వు ఏ పార్టీలో పెరుగుతున్నావో ఒకసారి ఆలోచన చేసుకో. తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి పుట్టుక ఎక్కడుందో ఒకసారి ఆలోచన చేసుకో. నీ పక్కన కూర్చున్నటువంటి ఇటు పక్కన అటు పక్కన కూర్చున్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే కూర్చోబెట్టుకొని మాట్లాడినావో వాళ్ళు ఏ పార్టీలో పుట్టినరో ఒకసారి ఆలోచన చేసుకో. తెలంగాణ రాష్ట్రంలో అనేక పార్టీలను కనుమరుగు చేస్తూ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలను మీ పార్టీలోకి ప్రోత్సహించుకుంటూ పార్టీ మార్పులకు ప్రోత్సాహం కల్పించింది బీజం వేసినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. అందుకే చరిత్ర తెలియకుండా గత చరిత్రను మర్చిపోయి నీ పక్కన కూర్చోబెట్టుకున్నటువంటి ఎమ్మెల్యేలను నీ చరిత్రను నీ పార్టీ నాయకుడి చరిత్రను మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడే పద్ధతి మానుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇక ఎమ్మెల్యేల పీరాయింపు గురించి మాట్లాడినావు. అసలు నీకు చట్టం మీద గౌరవం ఉందా లేదని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఒకవైపు
తెలంగాణ రాష్ట్రంలో ఫిరాయింపుల మీద కోర్టు పరిధిలో ఉన్నటువంటి ఇష్యూను ఒక ఎమ్మెల్యేగా విజ్ఞానం లేకుండా అజ్ఞానివిగా ఉంటూ అవహేళన చేస్తూ ఇవాళ మీడియా ముందు అసభ్యకరంగా మాట్లాడినటువంటి పాడి కౌశిక్ రెడ్డి మీద పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయబోతున్నాం, పోలీసు వాళ్ళు చర్య తీసుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మహిళా కమిషన్ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను అవమానపరిచే విధంగా వ్యవహరించినటువంటి గౌరవ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మీద మహిళా కమిషన్ సుమోటగా దీన్ని స్వీకరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇలాంటి నాయకులు, మహిళలంటే గౌరవం లేని నాయకులు, మహిళల పట్ల ఇష్టానుసారంగా మాట్లాడే నాయకులను అసెంబ్లీ నుంచి బయటికి పంపించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. చట్టసభల్లో ఉండి చట్టపరంగా రాజ్యాంగం మీద ఒట్టు వేసి రాష్ట్ర ప్రజల్ని గౌరవిస్తామని చెప్పినటువంటి ఇట్లాంటి నాయకులు మహిళల్ని అసభ్యకరంగా అవమానపరంగా మాట్లాడుతున్నటువంటి ఇలాంటి నాయకులు అసెంబ్లీలో ఉండే అర్హత లేదో డిస్క్వాలిఫై చేయాలి ఇలాంటి వాళ్ళని చెప్పేసి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇక చట్టపరంగా మీరు ఎమ్మెల్యేల గురించి మాట్లాడుతూ ఉన్నారు. నేనైతే దాని గురించి మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే గత చరిత్ర గురించే మాట్లాడదలుచుకున్నాను. నేను టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు రావాలని చెప్పేసి పిలుచుకొని కండువాలు కప్పి వెంటనే వాళ్ళను మంత్రివర్గంలో తీసుకున్నటువంటి ఘన చరిత్ర ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వానికి మాత్రమే దక్కింది. ఇవాళ ఎవరైతే కాంగ్రెస్ పార్టీలకు వచ్చినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి, ఎందుకంటే అది కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశం కాబట్టి నేను మాట్లాడదలుచుకోలేదు. కానీ మీలాగా నిస్సిగ్గుగా, సిగ్గు లేకుండా ఇవాళ బరి తెగించి రాష్ట్రంలో రాజకీయాలు చేసే చరిత్ర వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి లేదు. గౌరవంగా కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలను, కాంగ్రెస్ పార్టీ కండువా మీద గెలిచినటువంటి ఎమ్మెల్యేలను మంత్రివర్గంలో పెట్టుకుని ప్రజా పరిపాలన కొనసాగిస్తున్నటువంటి ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మీలాగా బరి తెగించి ఇవాళ రాష్ట్రంలో రాజకీయాలు చేయట్లేదు. అంతేకాకుండా ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్న విధానం ఏదైతే ఉందో, 65 మంది రాష్ట్రంలో 65 మంది కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచిన తెల్లారి నుంచే గౌరవ కేసీఆర్ తో సహా అందరూ కూడా ఇది 3 నెలల ప్రభుత్వం, 6 నెలల ప్రభుత్వం, ఇది ఊడిపోయే ప్రభుత్వం, ఇది ఉండే ప్రభుత్వం కాదని చెప్పేసి మాట్లాడిన మీకు సిగ్గు తెప్పించాలని చెప్పేసి శాసనసభ మీద గౌరవం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మీరు ప్రభుత్వాన్ని పొడగొడతామంటే, ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని నిలబెడతామని చెప్పేసి బయటకు వచ్చినటువంటి ఎమ్మెల్యేల మీద కామెంట్ చేయడం మంచిది కాదని కూడా సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. అందుకే వాళ్ళ కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశాన్ని ఆ వైపు వెళ్లకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే విధంగా రాష్ట్ర ఎమ్మెల్యేలు వాళ్ళ భవిష్యత్ నిర్ణయించుకొని ప్రజల పక్షాన నిలబడడం కోసం, ప్రజల పక్షాన ఉండడం కోసం, పరిపాలనలో ఉండడం కోసం వాళ్ళు ఒక ప్రయత్నం చేసి ఉండవచ్చు. కానీ వాళ్ళ మీలాగా ఒక పార్టీలో గెలవంగానే ఇంకో పార్టీలోకి రాగానే కండువాలు మార్చుకొని మంత్రి పదవిలో పెట్టుకున్నటువంటి చరిత్ర వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి లేదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మరొక్కసారి నేను పాడి కౌశిక్ రెడ్డి గారి మీద చెప్తా ఉన్నాను. మహిళా కమిషన్ ఈ కేసును సుమోటోగా స్వీకరించి పాడి కౌశిక్ రెడ్డిని విచారణకు పిలవాలని చెప్పేసి నేను మహిళా కమిషన్ కు విజ్ఞప్తి చేస్తూ స్పీకర్ గారికి నేను ఒక మహిళా నాయకురాలిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మహిళలంటే గౌరవం లేని పాడి కౌశిక్ రెడ్డి లాంటి వాళ్ళు అసెంబ్లీలో ఉండే అర్హత లేదు, వీళ్ళని వెంటనే డిస్క్వాలిఫై చేయాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.